भारत माता की, भारत माता की, स्वतंत्र भारत की, वंदे वंदे वंदे। రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా సహచర పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరూ అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక్కరోజు ముందుగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, అన్ని బస్తీలలో, అన్ని నగరాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జాతీయ జెండా కార్యక్రమం, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఇంటి మీద ప్రతి భారతీయుడు సగౌరవంగా జాతీయ జెండాను ఎగరవేయాలి. ప్రతి భారతీయుడు సగర్వంగా ఈ యొక్క జాతీయ జెండాను ఈ యొక్క తిరంగా యాత్ర పట్టుకొని పరిగెత్తాలి. అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు. గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది ఇండ్ల మీద ఈ జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా జాతీయ భావజాలంతో మరి ఈరోజు ఏ రకంగా ముందుకు వస్తున్నారో మనకు తెలుసు. ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త అయినటువంటి సామ జగన్మోహన్ రెడ్డి ఈ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పితం చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో మనం చూశాము. అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు ఈ జెండాను కాల్చేస్తే ఇది ఒక జాతీయ జెండాకే కాదు 140 కోట్ల మందికి అవమానం అని చెప్పి కోర్టులో నక్సలైట్లు చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు సాంక్షన్ చెప్తే దానికి వ్యతిరేకంగా ఆయనను కాల్చి చంపిన చరిత్ర మనం చూస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు విదేశీయులే కాదు, మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తా ఉన్నారు. దేశం అభివృద్ధి జరగొద్దు, దేశంలో జాతీయ రహదారులు పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి బాధ, ఈ దేశంలో ఎయిర్పోర్టు పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రతిపక్ష నాయకుడికి బాధ, ఈ దేశంలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటికి తీసుకొస్తే ఆయనకు బాధ, ఈ దేశంలో ఉగ్రవాదం ఎరకడితే ప్రతిపక్షాలకు బాధ, ఈ దేశంలో రక్తపాతం ఉండాలని, ఉగ్రవాదం ఉండాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో ఏ రకంగా దేశం అభివృద్ధి జరుగుతూ ఉంటే ఏ రకంగా పాకిస్తాన్ బాధపడుతుందో, ఏ రకంగా బంగ్లాదేశ్ బాధపడుతుందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని బాధపడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ దేశంలో పార్లమెంట్ మీద దాడి జరగాలి, ఈ దేశంలో సుప్రీంకోర్టు మీద దాడి జరగాలి, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా, నేపాల్ లాగా ఈ దేశంలో జరగాలని కోరుకుంటున్నటువంటి దుర్మార్గపు రాజకీయాలు కొంతమంది దేశంలో చేస్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగితే పాకిస్తాన్ గెలవాలి, భారతదేశం ఓడిపోవాలని భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తుక్కుడా గ్యాంగులు కూడా ఈరోజు ప్రకటిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అందుకే సోదరులారా, ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం కలిసికట్టుగా పనిచేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతపట్టి దేశ వ్యతిరేక కుట్రలు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ రాజకీయాలను దేశ ప్రజలందరూ సమగ్రంగా తిప్పికొట్టాలి. ఈరోజు మనకు తెలుసు, ఏ వందే మాతర నినాదంతో అయితే మన స్వాతంత్ర ఉద్యమంలో ముందుకెళ్ళామో అటు వందే మాతర గీతాన్ని ఇటీవలైన పార్లమెంటులో జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకులు వందే మాతరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను.
నీకు దమ్ము ధైర్యం ఉంటే, పార్లమెంట్ చేసినటువంటి చట్టం మీద విశ్వాసం ఉంటే, ఆ మజ్లిస్ పార్టీ నాయకులు ఎవరైతే వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారో వారు దాలు సరాంలో ఉండకూడదు, చర్లపల్లి జైల్లో ఉండాలి. అది రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారా లేదా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తూ, ఇప్పుడు మనమందరం కూడా ఇక్కడ నుంచి ఊరేగింపుగా మనమందరం బయలుదేరాలి. అందరూ సమైక్యంగా అందరూ రావాలి. రేపు అందరూ కూడా ఎవరైనా ఇండ్ల మీద జెండా ఎగరేయకపోతే రేపు ఉదయం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్, జై హింద్.